శని బోత్ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మరి శని యొక్క దృష్టిని నివారించుకోవడానికి దేర్ ఆర్ ఫ్యూ రిచువల్స్. రావి చెట్టు దగ్గర ఒక 7 శనివారాలు ఒక విధంగా ఒక రిచువల్ని చేయగలిగితే శనీశ్వరుడు నుండి బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. లైక్ ఏల్నట్స్ అని స్టార్ట్ అయింది, బికాస్ ఆఫ్ దట్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామని యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా అది సఫర్ అవుతున్నట్టు మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఈ రెమెడీని వీడియోలో చెప్పబోతా ఉన్నాం. ఇది ఇలానే ఫాలో అవడం ద్వారా శనీశ్వరుడి దగ్గర నుండి బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. సో మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. హలో అండి గురుగారు, నమస్తే. ఆత్మ నమస్కారం. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, ఏమైనా పనులు జరిగినప్పుడు ఈనాటి శని నడుస్తుందనో లేదా శనిగ్రహం దోషం ఉంది, మీకు అది క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అవి చేస్తే మనకు సక్సెస్ ఉంటుంది అని చెప్పి. సో మేనిఫెస్టేషన్ లో కానీ, అంటే మీరు ఫాలో మన రిచువల్స్ లో కానీ ఏమైనా ఈ దోషాలు తొలగించుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయంటారా? శని దృష్టి పోగొట్టుకోవడానికి శనివారం చేసే ఒక రిచువల్ ఉంది. ఓకే, విల్ డీకోడ్ ఇన్ దిస్ వీడియో. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. శని అన్నది బోత్ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. బయట ఏం నడుస్తూ ఉందంటే శని నడుస్తుంది, సో దట్ ఈస్ ద రీజన్ సక్సెస్ ని చూడలేదు, అచీవ్మెంట్స్ ని చూడలేదు, డబ్బుని లాస్ అవుతున్నాను, వ్యాపారాన్ని లాస్ అవుతున్నాను అనుకుంటాను. బోత్ గుడ్ అండ్ బ్యాడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ కర్మ ఫలితం. కాబట్టి యూనివర్సల్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాను, తెలిసి కానీ తెలియక కానీ మన నుండి ఎదుటి వ్యక్తికి కానీ ప్రకృతికి కానీ హాని జరగకుండా చూసుకోండి అని చెప్పాను. ఎందుకు అంటే ఎవ్రీబడి నీడ్స్ సంబడి. లా ఆఫ్ డివైన్ వన్నెస్ అదే చెప్తుంది, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. ప్రతి వ్యక్తికి ఇంకో వ్యక్తి యొక్క సహకారం 100% అవసరం. పంచభూతాలు సహకారం ఉంటేనే ఉన్నత శిఖరాలకు వెళ్తామని చాలా వీడియోస్ లో మాట్లాడడం జరిగింది. మరి ఏల్నట్స్ అని నడుస్తుంది లేదా శని బాగాలేదు అని ఎవరైతే సఫర్ అవుతా ఉన్నారో మనకి ఎంక్వైరీస్ వచ్చున్నాయి కాబట్టి ఈ పాయింట్ మాట్లాడాల్సి వస్తుంది. పీపుల్ ట్రీ అంటాం కదా, రావి చెట్టు. అవునవును, రైట్. ఒక 7 శనివారాలు, 7 ఈజ్ ఎ కాస్మిక్ డైల్ నెంబర్, పవర్ఫుల్ నెంబర్, కాస్మిక్ డైల్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. ఒక 7 శనివారాలు కంటిన్యూస్ గా రావి చెట్టు దగ్గర ఒక స్పిరిచువల్ రెమెడీ, ఒక టెక్నిక్ ఆచరిస్తూ శనీశ్వరుడికి సంబంధించి ఒక బీజ మంత్రం ఉంటుంది. అది మనస వాచ కర్మన చాంటింగ్ చేస్తూ మన డిక్లరేషన్స్ ని, మన ఎఫర్మేషన్స్ ని, మన ప్రేయర్స్ ని చెప్పగలిగితే శని దృష్టి కాస్త పాజిటివ్ గా కన్వర్ట్ అయిపోతాయి. శనీశ్వరుడి నుండి ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఏంది చెట్టు చుట్టూ తిరిగితే అవుతుందా, ఇది మూఢనమ్మకం అన్నో, ఇట్స్ నాట్ ఏ సూపర్ స్టిషన్. రావి చెట్టుకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. రావి చెట్టుకి హైయెస్ట్ పాజిటివ్ ఆరా ఉంటుంది. మనలో ఉన్న నెగిటివ్ ఆరాని క్లెన్జింగ్ చేయడానికి, మనలో ఉన్న నెగిటివ్ ఆరాని లాక్కోవడానికి రావి చెట్టు యొక్క రిచువల్ పవర్ఫుల్ రిచువల్. ఎప్పుడైతే రావి చెట్టు చుట్టూ ఒక 7 times తిరుగుతామో ఏమైతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్ అని సైన్స్ ప్రూవ్ చేసింది. తనకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, రావి చెట్టుకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని అది లాగేస్తుంది. సైన్స్ ప్రూవ్ చేసింది. ఇట్స్ నాట్ ఏ సూపర్ స్టిషన్, మూఢనమ్మకం కాదు, ఇట్స్ ఎ ప్రూవెన్. ఒక 10, 15, 20 years బ్యాక్ మీరు విన్నారో లేదో, రావి చెట్టు ఆకు చిగురు నుండి నోకియా ఫోన్స్ కి ఛార్జింగ్స్ కూడా పెట్టారు అని చెప్పి న్యూస్ లో బయట హల్చల్ అయింది. దేర్ ఇస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. సైన్స్ ప్రూవ్ చేసింది. అండ్ మన యొక్క ఆరా కూడా పెంచుద్ది రావి చెట్టు. బాగా కనుదిస్తుంది, నరదిస్తుంది, చెడు ప్రయత్నాలు ఉన్నాయి, నా పనులు అవ్వట్లేదు, డల్నెస్ ఉంది అంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఆరాని రావి చెట్టు లాగేస్తుంది. మరి శనీశ్వరుడు యొక్క దృష్టి పోవడానికి, శనీశ్వరుడి నుండి బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవడానికి ఒక రిచువల్ ఉంది. ఏంటి అంటే, మట్టి పాత్ర ఉంటుంది కదా, చిన్న మట్టి పాత్ర తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసి 7 times రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 7 times. ఎప్పుడు చేయాలి? సాటర్డే. ఏ టైంలో చేయాలి? ఎప్పుడైనా సరే. 24 గంటలు 365 రోజులు మనం ఉన్నది విశ్వంతోనే. ఎయిదర్ మార్నింగ్ ఎర్లీ అవర్స్ సాత్వగుణంలో లేదా ఈవినింగ్స్, ఎప్పుడైనా సరే. 7 times రొటేట్ అవుతూ ప్రదక్షిణలు చేస్తూ
శనీశ్వరుడికి ఒక బీజ మంత్రం ఉంది. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. శనీశ్వరుడి యొక్క బీజ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ స్మరిస్తూ 7 times ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు మొదల దగ్గర ఆ యొక్క మట్టి పాత్రలో ఉన్న వాటర్ ఏదైతే మనం రొటేట్ చేస్తూ తిరిగామో అది అక్కడ పెట్టి మట్టి పాత్రతోనే మనం క్లోజ్ చేయాలి, లిడ్ పెట్టేయాలి పైన. దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె అంటాం, రైట్, దానితో దీపం వెలిగించాలి. అట్లా 7 Saturdays చేయాలి. 7 times Saturdays, 7 Saturdays. ఓం సం శనీశ్వరాయ నమః అని చెప్పాక మనం దీపం పెట్టాక ఆ దీపాన్ని చూస్తూ మన ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ యూనివర్స్ లోకి విడిచిపెట్టేయాలి. దేని కొరకు సఫర్ అవుతున్నామో శరణాగతి. ఈ అనంత బ్రహ్మాండంలో బిగ్గెస్ట్ సాధనాస్ 2 ఉన్నాయి. దైవశక్తిని, విశ్వశక్తిని ఆవహించుకోవడానికి బిగ్గెస్ట్ సాధనాస్ 2 చాలా ఉన్నాయి. అండ్ బిగ్గెస్ట్ సాధనాస్ 2 ఉన్నాయి. ఇంతకుముందు చాలా వీడియోస్ లో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఒకటి సైలెన్స్ అని మాట్లాడాం, రెండోది శరణాగతి, వేడుకోవడం. అంటే నా వల్ల కావట్లేదు, నా చేతిలో ఏమీ లేదు, ఇంకా నువ్వే నాకు దిక్కు, ఇంకా నువ్వే నాకు రక్ష అని భగవంతుడికి మన విన్నపం, వేడుకోవడమే శరణాగతి అంటాం. బిగ్గెస్ట్ సాధన అండర్ ద స్కై శరణాగతి. అప్పుడు గేమ్ వచ్చి భగవంతుడు వచ్చి గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాం. సో అలా శరణాగతి వేడుకొని మళ్ళీ బాధపడుతూ కాదు, భగవంతుడు మనతో ఉన్నాడు కదా, ఇంకెందుకు బాధ. దైవశక్తి లేకపోతే సఫర్ అవ్వాలి, విశ్వశక్తి లేకపోతే సఫర్ అవ్వాలి, దైవం యొక్క అనుగ్రహం, పంచభూతాల యొక్క అనుగ్రహం లేకపోతే సఫర్ అవ్వాలి. బట్ భగవంతుడు మనకు సహకరిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు అన్న క్లారిటీ వచ్చినప్పుడు సఫరింగ్ ఉండదు, ప్లెజర్ ఉంటుంది. సో భగవంతుడు నాకు అన్ని భగవంతుడు నాకు చక్కగా కేర్ తీసుకుంటున్నాడు అన్న క్లారిటీ ఉండేటప్పుడు ప్లెజర్ ఉంటుంది, సమస్య ఉండదు. సో విశ్వనామస్మరణ, దైవనామస్మరణ చేసుకుంటూ మన ఎఫర్మేషన్స్, మన ప్రేయర్స్, మన డిక్లరేషన్స్ అన్ని ఆ దీపం చూసుకుంటూ మనం ఎందుకు దీపం చూడాలి? ఆ ఫ్లేమ్ చూడడం ద్వారా బ్రెయిన్ థీటా వేవ్ లోకి వెళ్తుంది. ఫ్లేమ్ యొక్క ఫ్రీక్వెన్సీ 10 Hz ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. త్రాతక్ మెడిటేషన్ లో కూడా కళ్ళు ఆర్పకుండా ఫ్లేమ్ నే చూస్తారు, త్రూ విచ్ థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఎందుకు దీపం పెడతామంటే అది బ్యాక్ అండ్ సైన్స్, అండ్ ఇట్స్ అన్ ఎన్లైట్నింగ్. వెలుగు ఉన్న చోట శక్తి ఉంది. అండ్ ట్రీకి నిజంగా తిరిగితే అవుతుంది అంటే గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్, భగవంతుడు అంతటా ఉన్నాడు. ఒక చిన్న సీడ్ ఒక పెద్ద మహావృక్షంలో లేచింది అంటే దేర్ ఈజ్ అన్ ఎనర్జీ, అదే గాడ్స్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. సో సైన్స్ కూడా ప్రూవ్ చేసేసింది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉందని. ఇది శనివారాలు కంటిన్యూస్ గా 7 రోజులు చేయడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ, చెడు ప్రయత్నాలు అన్ని బయటకు వెళ్ళిపోతాయి. శనీశ్వరుడు యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రిచువల్ అండర్ ద స్కై. అంటే చాలా మంది మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. మనకి ఎంక్వైరీ వచ్చింది కాబట్టి ఈ థింగ్ మనం మాట్లాడడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో గురుగారు చెప్పే ఇలాంటి ఇంకెన్నో పవర్ఫుల్ రెమెడీస్ కావచ్చు, రిచువల్స్ కావచ్చు, ఇంకా మేనిఫెస్టేషన్ గురించి సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు, అండ్ సాధనాస్, లైవ్ సాధనాస్, ఇవన్నీ కూడా గురుగారు కండక్ట్ చేసే ప్రోగ్రాంలో మనకి జరగబోతోంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి January 25th నుంచి 7 days కంటిన్యూస్గా మార్నింగ్ టైం జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ మనకి 5:45 నుంచి 7:30 వరకు. ఇందులో గురుగారు మనకి ఎన్నో రిచువల్స్తో పాటు ఇంకా ఒక మనిషి 360 degreesలో మనకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్తూ ఉంటారు కదా, దీనికి సంబంధించి కూడా ఎన్నో మనకి సాధనాస్ అన్నీ కూడా చేపించి ఈ ప్రోగ్రాంలో మనకి షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసం మనకి వరల్డ్ వైడ్ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి అండ్ స్లాట్స్ బుక్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి స్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరు కూడా ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి స్లాట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి స్లాట్స్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.